ఓం నమ శివాయ. కొంతమంది చూడండి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారండి. ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. చివరికి ఈ బాధలు ఇంకా అనుభవింపలేమని చెప్పి ఆత్మహత్య కూడా చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి కష్టాల నుంచి కూడా బయటపడేటువంటి గొప్ప శివ పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ శివ పూజ ఏమిటి? ఎలా చెయ్యాలి? ఎన్ని రోజులు చెయ్యాలి? అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం. నిజానికి ఈ పూజా విధానం ఎంతోమంది జీవితాలను బాగుపరిచిందండి. ఎన్నో కుటుంబాలను గట్టెక్కించింది. అటువంటి అద్భుతమైనటువంటి శివ పూజా విధానాన్ని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. ఏమీ లేదండి. ప్రదోషకాలము అంటే ఏమిటండి? సాయంకాలం 6, 7:30 మధ్యలోనండి. సాయంకాలం పూట. అంటే ప్రదోషము అంటే అట్లా చీకటి ఉండదు, ఇట్లా వెలుతురు ఉండదు. అటువంటి కాలాన్నే ప్రదోష కాలము అంటారు. అటువంటి ప్రదోష కాలములో అంటే సాయంకాలం 6, 7:30 మధ్యలో శివాలయానికెళ్ళాలండి. 6, 7:30 మధ్యలో శివాలయానికెళితే అందరి దేవుళ్ళ ఆలయాలకు వెళ్ళినటువంటి ఫలితం వస్తుందండి. ఎందుకు అంటే సకల దేవతలు కూడా సాయంకాలం సమయములో శివాలయములో ఉంటారంట. కాబట్టి అందరి దేవతల్ని కూడా దర్శించినటువంటి ఫలితం వస్తుంది. సాయంకాలం శివాలయానికి పోతే సకల దేవతల ఆలయాలు సందర్శించినట్లే ఇంకా. కాబట్టి చక్కగా సాయంకాలం ప్రదోష కాలములో శివాలయానికి వెళ్ళి ఓం నమఃశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ శివలింగానికి ప్రదక్షిణ చేసి ఆ శివలింగం అరుగు మీద కూర్చొని మీకు ఓపికున్నంత సేపు శివ 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 అని శివనామాన్ని గనక జపించినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా సంతోషంగా జీవిస్తారండి. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ విధంగా ఎన్ని రోజులు చెయ్యాలి అంటే 42 రోజులు గనక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి ఎన్నో సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ 42 రోజుల పూజా విధానాన్ని చక్కగా చేసి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులై చక్కగా సంతోషంగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు.